చాలామంది దైవజనులు ఎహెజ్కేలు 37 నుంచి ఎన్నో వర్తమానాలు అందించారు. నేను సహా అనేక సందేశాలు ఇచ్చాను. మీరు కూడా బైబిల్ చదివేటప్పుడు ఇక్కడున్న సన్నివేశం మీకు కూడా నాకు తెలిసి మరపురాని సన్నివేశంగా ఉంటుంది. ఎహెజ్కేలు ఆత్మవశుడై ఉన్నప్పుడు యెహోవా హస్తం ఆయన మీదికి వచ్చింది, ప్రవక్త మీదికి. ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ కనిపిస్తుంది. దేవుని ఆత్మ ఎహెజ్కేలును అందులోనికి తీసుకెళ్ళి దించాడు. అక్కడ ఎహెజ్కేలు దిగినప్పుడు ఆ లోయలో చూస్తూ ఉంటే ఆ లోయలో అన్ని అస్థిపంజరాలు, స్కెలిటన్స్ ఎలా ఉన్నాయంటే ఎండిపోయిన ఎముకలు, అవి కూడా క్రమంగా లేవు, చల్లా చెదురుగా కుప్పలు కుప్పలుగా పడున్నాయి. ఎముకలు, ఎండిపోయిన ఎముకలు, క్రమము లేని ఎముకలు, మాంసము, నరములు, చర్మము ఏమీ లేనటువంటి ఎండిపోయిన ఎముకలు. బాగా వినండి. ఎందుకు నన్ను దేవుడు ఇక్కడ తీసుకొచ్చి తిప్పుతున్నాడు? చూస్తున్నాడు ఆయన. దేవుడు అడిగాడు, నరపుత్రుడా, నరపుత్రుడా, చిత్తం ప్రభువా, నీకేం కనిపిస్తుంది? ఎండిపోయిన ఎముకల రాసులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా అన్నాడు. వెంటనే ఎందుకు బతకవు అనలా ఎహెజ్కేలు. ప్రభువా యెహోవా, అది నీకే తెలియను. పచ్చని దానిని ఎండిన దానిగాను, ఎండిన దానిని పచ్చని దానిగాను చేయుటకు సమర్థుడవు నీవు గనుక అది నీకు తెలియను. నాకేం తెలుసు తండ్రి, నువ్వు తలుచుకుంటే లెగుస్తాయి అంతే. సరే నేను చెప్తాను, చెప్పినట్లు ప్రవచనమే ఇలాగు చెప్పు. వాటికి వేటికి చెప్పమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలకు చెప్పమంటున్నాడు. అవేం ప్రాణులా? వాటికి ఏమన్నా చెవులు ఉన్నాయా వినటానికి? వాటికి ఏమన్నా కళ్ళు ఉన్నాయా చూడటానికి? వాటికి ఏమన్నా నోరుందా మాట్లాడడానికి? అవి కేవలం ఎండిపోయిన ఎముకలు. అయినా ఆయన అంటున్నాడు, నేను చెప్తున్నాను, అవి వింటాయి, నువ్వు మాట్లాడమన్నాడు. ఏం చెప్పమంటావు ప్రభువా? అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలిసి కొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమో లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించి ఇట్లనము అని మళ్ళా ప్రవచించమన్నాడు. అప్పుడు మళ్ళా ప్రవచించాడు. ఏమని? జీవాత్మ, ఓ జీవాత్మ, నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహా సైన్యమై నిలిచిరి. ఇది దర్శనం. అసలు దీని అర్థం ఏమిటి? ఇది ఎందుకు దేవుడు చూపించాడు? ఎందుకంటే ఇశ్రాయేలు జనము కోసము దేవుడు దీన్ని చూపించాడు ప్రవక్తయగు ఎహెజ్కేలుకు. ఎందుకంటే ఆ జనాంగము దేవుని స్వకీయ సంపాద్యము, దైవ జనాంగము, దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. నాడు వాళ్ళు, నేడు మనం. నాడు వాళ్ళు, నేడు మనం. అయితే వారు ఏ దశలో ఉన్నప్పుడు దేవుడి దర్శనం ఎహెజ్కేలుకి ఇచ్చాడో తెలుసా? చూడండి, కిందికి చదవండి. నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులను అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. చూసారా? కాబట్టి ప్రవచనమిత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. చూసారా?
వారు ఏ దశలో ఉన్నప్పుడు దేవుడి మాటలు పలుకుతున్నాడో తెలుసా? వారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారి స్థితిని వారు చూసుకుంటే వారికి అర్థమైపోతుంది, మనము ఎండిపోయిన ఎముకల్లాగా అయిపోయాం. మన ఎముకలు ఎండిపోయను, మన ఆశ విఫలమాయను, ఇక మనకు నిరీక్షణ ఆధారమే లేదు, మన పని అయిపోయింది, మనం బొత్తిగా నాశనం అయిపోయాం, ఇంకా లేదు మనకు అవకాశమని నిరాశ, నిస్పృహ, నిర్వేదంలో వారు ఉండగా దైవజనుడు ప్రవక్తయగు యెహెజ్కేలునకు దేవుడు తన వాక్కును బయలుపరిచాడు. మన ఎముకలు ఎండిపోయినాయి అనుకుంటున్నారు గనుక ఎండిపోయిన ఎముకలు గల లోయను చూపించి ఆయన మాట్లాడుతూ ఈ దర్శనం అంతా వివరించాడు. బాగుందండి. ఈరోజు మనం కూడా రకరకాల పరిస్థితుల దృష్ట్యా ఎండిపోయిన అనుభవంలో ఉన్నాం, ఒప్పుకుందాం. కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన అనుభవాల్లో ఉన్నారు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. ప్రిలారా, పెద్ద పెద్ద మందిరాలు కట్టబడుతున్నాయి, కానీ ఆ మందిరాల్లో నిజమైన దేవుని మహిమ లేదు. ధనము సమృద్ధిగా ఉంది, దర్శనము లేదు. కార్యాలు అబ్బో ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి, కానీ ప్రేమ లేదు. అంతా బాగున్నట్టుగానే అనిపిస్తుంది, కానీ దేవునికి మాత్రం మన మనస్సాక్షికి మనకు తెలుసు సంతృప్తికరమైన రీతిని మనము లేము అని. ఆత్మీయ జీవితాన్ని గురించి నిజంగా ఆత్మీయులైన వారు, ఆత్మీయ స్పర్శ ఏ కొంచెమైనా కలిగి ఉన్న వారికి ఈ చింత ఉంటుంది. సంపాదన గురించిన చింత వారికి ఉండదు, వారు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను గురించిన చింత వారికి ఉండదు, వారిని తరుముతున్న శోధనలను గురించిన చింత వారికి ఉండదు. కానీ సరైనటువంటి ఆత్మీయత కలిగిన వారు తమ ఆత్మీయతను గురించిన చింత ఎక్కువగా కలిగి ఉంటారు. భౌతికమైన శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, బాధలు, వేదనలు వారు లెక్క చేయరు. అవి వారికి లెక్కలోనివి కాదు. కానీ వారు దేవుని ఎదుట సరైనటువంటి జీవితాన్ని జీవించట్లేదే, దేవునికి సంతోషకరంగా సంతృప్తికరంగా నా బ్రతుకు లేదే, అయ్యో నేను ఇంకా పరిపక్వత చెందాలి, నేను ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి, నేను ఇంకా సరైనటువంటి రీతిని దేవుణ్ణి హత్తుకోవాలి, నాలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయని తమ స్థితిని, తమ గతిని చూసి, తమ ఎండిన స్థితిని గురించి అంతరంగంలో చాలా వేదనను అనుభవిస్తూ ఉంటారు ఆత్మీయులు. కొంతమందికి అయితే నిన్న అన్న చెప్పాడు రాజీ పడొద్దు అని, కానీ ఆల్రెడీ రాజీ పడిపోయి ఉన్నారు. అర్థమైందా? రాజీ పడొద్దు అని వినబడే మాటల్ని కూడా వింటూనే రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం అన్న మాటతో రాజీ పడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఒకసారి చెబుతా ఇదే మాట. రాజీ పడొద్దు అనే మాట వింటూ కూడా ఇలాంటి మాటలు ఎన్ని వినబడ్డా రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం అనే అభిప్రాయంతో, ఆలోచనతో రాజీ పడిపోయారు. అందుకే వినబడుతున్నప్పుడు ఆసక్తి కలిగినట్టు కనబడుతున్నా కూటమి అయిపోయిన తర్వాత ఆ రాజీ వ్యవహారం అంతా ఈజీగానే అర్థమైపోతుంది. కొంతమంది ఇలా ఆత్మీయ జీవితాలను గురించి కలత చెందుతుంటే, కొంతమంది తమ శరీర సంబంధమైన సమస్యలను చూసుకొని ఈ అప్పుల వల్ల నేను అల్లాడిపోతున్నా, ఈ దరిద్రం వల్ల నేను అల్లాడిపోతున్నా, ఈ రోగం వల్ల నేను అల్లాడిపోతున్నా, ఈ లేమి వల్ల, ఈ దరిద్రత వల్ల, ఈ కొదువ వల్ల, ఈ కొరత వల్ల నేను ఇబ్బంది పడుతున్నా, నిజంగా ఇవి కానీ నాకు లేకపోతే నేను బాగా దేవుని సేవించుదును, నేను బాగా దేవుని హత్తుకుందును అని కొంతమంది అలా ఫీల్ అవుతూ ఉన్నారు. మొత్తం మీద దేవుని ఆత్మీయ స్పర్శ కలిగిన వారందరి స్వభావం ఒక్కటే, దేవునికి సంతోషకరంగా నేను జీవించాలి అనేది. దానికి రకరకాల సమస్యలను చూపించుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మరి దీని నుంచి మనం బయటపడేది ఎట్లా? ఆ రాజీ పడని అనుభవాల్లోనికి మనం వచ్చేది ఎట్లా? మనం ఎండిపోయిన స్థితి నుంచి మరలా జీవాన్ని పొందేది ఎట్లా అన్నది ఒక ప్రశ్న. అది భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? రైట్. అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. తమ స్థితిని కొంతమంది గుర్తించారు, దాని నుంచి ఎలా విడుదల పొందాలనే ప్రశ్న వేసుకున్నారు.
ఇశ్రాయేలీయులు ఆనాడు అనుకున్నట్టు, అయ్యో మన ఎముకలు ఎండిపోయెను, మనకి ఇక ఆశ ఏమాత్రము లేదు, మన ఆశలన్నీ విఫలమాయను, మనము నశించిన వారం అయిపోయాము, మన పని అయిపోయింది అనుకున్నారు. ఈరోజు మనలో అనేక మంది ఇలానే అనుకుంటున్నారు. తిరిగి చూసేసరికి విపరీతమైన అప్పులు అయిపోయినాయి. బయటపడే దారి అర్థం కావట్లా. ఎట్లా చేశామో అర్థం కావట్లేదు అన్నయ్య, ఎట్లా బయటపడాలో కూడా అర్థం కావట్లా. మొత్తానికి తిరిగి చూసేసరికి తలంతా మునిగిపోయేంత అప్పులు అయిపోయినాయి అన్నయ్య. అప్పులోళ్ళు చేతులు ఎత్తండి, నాకు చాలా అప్పులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇదిగో ఇట్ట కాదు, ఇట్లా దాదాపు మొత్తం అన్ని చేతులు లేచినాయి. ఇంత అప్పులు యాడ్ చేశారండి. సరే చేసేది ఏముందిలే, రైట్. కొంతమంది శరీర రోగాలతో బాధపడుతున్నవారు, ఇది అంతా శరీర సంబంధమైన సమస్య. శరీర సంబంధమైనటువంటి పోరాటానికైనా ఆత్మీయ పోరాటానికైనా సమాధానం మన దగ్గర లేదు, ఆయన దగ్గర ఉంది. స్తోత్రం. రాజీ పడొద్దు అని దేవుని పిలుపందుకున్నాం. సాల్మన్ అన్నకి మీరు చెప్తారు, అనయా తెగ చెబుతున్నావు రాజీ పడొద్దు అని. మాకు కూడా అంతే ఉంది, రాజీ పడొద్దని. కానీ రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం. స్తోత్రం. రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం అన్నయ్య. నువ్వు చెప్పినప్పుడు గట్టిగానే తీర్మానాలు చేస్తున్నావు, కానీ మా వల్ల కావట్లా. ఇక దాటి అవతలకు పోతే మైండ్ ఏదో మారిపోతుంది. మెంటల్ హాస్పిటల్ కానీ ఇంజక్షన్ చేసినప్పుడు కదలకుండా వండుకొని తర్వాత బయటికి పోని మళ్ళీ కేకలు వేసినట్టు అయిపోయింది మా బతుకు. స్తోత్రం. మానసిక రోగులు చూసారా మీరు? ఇంజక్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ మత్తు దిగ్గానే గందరగోళం చేస్తున్నట్టుగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన వాక్కు చేత సంధించబడినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఈ క్లైమేట్ దాటి అవతలకు పోగానే మళ్ళా బలహీనపడిపోతున్నాం. ఎట్లా? ప్రయత్నించి శరీర సంబంధమైన సమస్యలతో పోరాడి విసుగు చెందారు. ఆత్మ సంబంధమైన పోరాటములో పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు, దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు ప్రయత్నించి విసిగిపోయి రాజీ పడిపోయారు. మళ్ళా విచిత్రం ఏంటో తెలుసా? దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటూనే అలా ఉండలేకపోతున్నాం అని రాజీ పడిపోయారు. దీనంతటికి కారణం ఏంటి? దాని నుంచి విడుదల వచ్చే మార్గం ఏమిటి అంటే, దానికి ముందే ఆన్సర్ చెప్పాను. అది మన చేతుల్లో లేదు, ఆయన చేతుల్లో ఉంది. ఎవరి చేతుల్లో ఉంది? ఏ పోరాటంలో అయినా జయము దేవుని చేతుల్లో ఉంది, కానీ మనుషులమైన మన చేతుల్లో లేదు. ఇప్పుడు పాయింట్ చెప్తా. దేవుడు తన వాక్కును పంపినప్పుడు, ప్రవక్త అలా ప్రవచించినప్పుడు, అప్పటిదాకా అచేతనమై పడున్న ఎముకలలో ఒక కదలిక వచ్చింది. అవన్నీ కూడా క్రమముగా ఒకదాంతో ఒకటి కలిసిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే క్షణాలలోనే చల్లా చెదురుగా పుర్రె ఒక దగ్గర, పళ్ళు ఒక దగ్గర, చేతుల ఎముకలు ఒక దగ్గర, కాళ్ళ ఎముకలు ఒక దగ్గర, ఫింగర్స్ బోన్స్ ఒక దగ్గర, పాదాల వ్రేళ్ల ఎముకలు ఒక దగ్గర, అంతా చల్లా చెదురైపోయిన ఎముకలన్నీ దైవజనుడు ప్రవక్త ప్రవచించగానే, దేవుని వాక్కు బయలువెడలగానే అన్ని టప ఒకదాంతో ఒకటి కలిసిపోయి మొత్తం క్రమంగా పేర్చబడ్డాయి. అస్థిపంజరం ఏర్పడింది, స్కెలిటన్ ఏర్పడింది. తర్వాత వాటి మీద మాంసము కప్పబడింది, చర్మము కప్పబడింది, నరములు అల్లబడ్డాయి, అయిపోయింది. అప్పటిదాకా ఎండిపోయిన ఎముకల్లా చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి ఆ ఎముకల గుట్ట కాస్త మొదట ప్రవచించినప్పుడు ఏమై ఉంది? వాటి మీదకి ఏమొచ్చింది? అవన్నీ క్రమంగా పేర్చబడ్డాయి. వాటి మీద చర్మం కప్పబడింది, దాని మీద మాంసం పొదగబడింది, నరములు అల్లబడ్డాయి. ఫైనల్గా పైన కప్పబడిన చర్మం కూడా కప్పబడింది. ఇప్పుడు ఒక్క దెబ్బలో వాళ్ళు ఏమైపోయారు? పెద్దగా చెప్పాలి. మనుషులు అయిపోయారు లేదా? అయిపోయారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు చెప్పారు? మనుషులు గాల, శవములై ఉన్నారు. చచ్చిపోయిన డెడ్ బాడీని చూసి నువ్వు
మనిషి అంటావా లేకపోతే శవం అంటావా? అది ఎండిపోయిన ఎముకలకి ఇప్పుడు టైటిల్ మారింది. ఫస్ట్ ఎండిపోయిన ఎముకలు, ఇప్పుడు అవన్నీ క్రమంగా పేర్చబడి మాంసం వచ్చి నరములబడి చర్మం కప్పబడిన తర్వాత టైటిల్ మారింది, ఇప్పుడు శవమైంది. కొంతమంది ఎండిపోయిన ఎముకల స్థాయి నుంచి శవముల స్థాయికి వచ్చి అట్టాగారు. దేవునికి స్తోత్రం. ఈ శవముల వల్లే ఉన్నవాళ్ళు ఎండిపోయిన ఎముకలను చూసి ఏమనుకుంటారు తెలుసా? మరి నేను వాళ్ళంత దరిద్రం కాదులే. ఎవరంత దరిద్రం కాదు? ఎండిపోయిన ఎముకలు అంత దరిద్రం అయితే కాదులే, సమ్ బెటర్. దేవుడు అంటున్నాడు, ఆ ఎండిపోయిన ఎముకలు నువ్వైతే శవం, వాటి వల్ల ప్రయోజనం లేదు, నీ వల్ల కూడా ప్రయోజనం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ ఒకసారి అడుగుతున్నాడు ప్రవక్తని, నరపుత్రుడా చెప్పు ఏమైంది? ఎండిపోయిన ఎముకలు శవములు అయ్యాయి తండ్రి. ఇవి బ్రతకగలవా? నీకే తెలుసు నాయన, చెప్పు. జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి వారి మీద ఊపిరి విడవమని చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవాత్మ, దేవుని ఆత్మ, ఆ ఆత్మ ఊపిరి విడవక మునుపు కాళ్ళున్నాయి, నడవట్లా, చేతులున్నాయి, కదలట్లా, కళ్ళున్నాయి, చూడట్లా, చెవులున్నాయి, వినట్లా, నోరుంది, మాట్లాడట్లా, బ్రెయిన్ ఉంది, థింక్ చేయట్లా. ఉన్నాయా లేవా? దేవుడు మొదట ప్రవచింపజేసినప్పుడు అన్నీ వచ్చినాయా లేదా? పెద్దగా చెప్పండి. ఏదండి? ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, కానీ పని చేస్తున్నాయా? రైట్. జీవాత్మ రా, వచ్చి వీరి మీద ఊపిరి విడు. ఎప్పుడైతే జీవాత్మ వచ్చి వారి మీద ఊపిరి వదిలాడో, ఆ ఊపిరి వారి నాసికారంధ్రములోనికి వెళ్ళి ఆ మృత కళేబరాలన్నీ కూడా సజీవ సైన్యమై, అద్దుగో దేవునికి స్తోత్రం కలుగును గాక, అద్దుగో ఎప్పుడైతే ఆ జీవవాయువు ఊపిరి, దేవుని ఊపిరి ఆ దేహములోనికి ప్రవేశించిందో, అద్దుగో చూడండి, ఇక కళ్ళు పనిచేయటం మొదలుపెట్టాయి, శరీరాలు కదలటం మొదలుపెట్టాయి, కాళ్ళు నడవటం మొదలుపెట్టాయి, చేతులు కదలటం మొదలుపెట్టాయి, సర్వ శరీరము పనిచేయటం ప్రారంభమైంది. ఎప్పుడు 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 జరిగింది? ఎప్పుడు జరిగింది? జీవాత్మ వచ్చి ఊపిరి విడిచినప్పుడు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదెను తోటలో ఆదామును నిర్మించినప్పుడు అచ్చం ఇలానే జరిగింది. నేల మంటితో దేవుడైన యెహోవా మొదటి మానవుణ్ణి నిర్మించాడు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి కాళ్ళు చేశాడు, చేతులు చేశాడు, కళ్ళు చేశాడు, నోరు చేశాడు, పళ్ళు చేశాడు, ఒళ్ళు చేశాడు, చెవులు చేశాడు, ముక్కు చేశాడు, చెక్కిళ్ళు చేశాడు, మొత్తం చేశాడు. కానీ కాళ్ళు ఉన్నాయి, కదలటల్లా, చేతులు ఉన్నాయి, పని చేయటల్లా, కళ్ళు ఉన్నాయి, చూడట్లా, చెవులు ఉన్నాయి, వినట్లా, అన్నీ ఉన్నాయి, కానీ ఒక శవము వలె ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడైన యెహోవా ఏం చేశాడు? నాసికారంధ్రములలో, ఎవరి నాసికారంధ్రములో? ఆదాము యొక్క నాసికలో అని ఊదాడు. ఎప్పుడైతే ఆ ఊపిరి, దేవుని నోటి ఊపిరి, ఆత్మ ఆదాములోనికి ప్రవేశించిందో, అప్పటిదాకా అన్నీ ఉన్నాయి కానీ పని చేయట్లా. ఎప్పుడైతే ఆ జీవాత్మ ప్రవేశించిందో అప్పుడు పనిచేయటం మొదలుపెట్టాయి. స్తోత్రం చెబుతారా? దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? చాలా అనుకుంటాం కానీ చేయలేం. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ అలాగూ చేయుట నాకు కలుగుటలేదన్నాడు. రోమాపత్రిక 7:18.
సాయంత్రం చూసుకుందరు కానీ నాకెళ్ళి చూడండి. అన్నీ ఉన్నాయి, కానీ చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నాను, చెయ్యగోరని కీడే చేస్తున్నాను. ఎందుకు ఇలా అయిపోతున్నాను? ఆ తర్వాత 8వ అధ్యాయంలో అంటాడు, అయితే ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను, అందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. ఎప్పుడైతే ఇది నా వల్ల కావట్లేదు అన్నాడో తక్షణమే అక్కడ ఆత్మ అని ప్రస్తావన తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? ఆత్మ. ఈరోజు ఇప్పుడు మన పిల్లలు తబలా కొడుతున్నారు, పాపం వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు తీస్తున్నారు, సేవకులు వింటున్నారు, విశ్వాసులు వింటున్నారు, ఈ తిప్పేవాడు తిప్పుతున్నాడు, అటు తీసేవాడు తీస్తున్నాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, పని చేస్తున్నారు. కానీ వీరిలో ఎవరి మీదికైనా దేవుని ఆత్మ తన ఊపిరిని వదిలాడా, వాడి క్రియలు ఇంకో టైపులో మారిపోతాయి, వాని క్రియలు ఇంకో టైపులో మారిపోతాయి, వాని ఆలోచన శక్తివంతమవుతుంది, వాని క్రియ ప్రభావాన్ని పొందుకుంటుంది. అక్కడ ఆగిపోడు వాడు, వాడిని అక్కడ ఆపలేరు. వాని మనసు ఇంకొక వైపుకు లాగుతూ ఉంటుంది. నేనేంటి ఇక్కడే ఆగానేంది, ఇది కాదు కదా, నేను ఇంకా చేయాల్సింది వేరుగా ఉంది కదా, చాలా ఉంది కదా. దేవుని ఆత్మ ఒకరి మీదకి వచ్చి ఊపిరి వదిలినప్పుడు వాని ఆలోచనలు మార్పు చెందుతాయి, వాని కర్తవ్యం వానికి బోధపడిద్ది, వాని కళ్ళు వెలిగించబడతాయి. అప్పటిదాకా వెలిగించబడవు. ఏదో ఆ మాట ఈ మాట విన్నప్పుడు అలా చేయాలి ఇలా చేయాలి, మనం కూడా చేద్దాం చూద్దాం అనుకుంటేనే బతుకాలం గడిచిపోద్ది. చేద్దాం చూద్దాం కాదు. దేవుని ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ప్రభావం మన మీదికి దిగి వచ్చినప్పుడు, దేవుని ఊపిరి మన లోపలికి ప్రవేశించినప్పుడు చేద్దాం చూద్దాం కాదు. చెయ్యకపోతే దానికి అర్థమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యాలి అని ఇక రేపబడతా ఉంటారు. ఇది దేవుని వాక్య సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుర్రవాడు, ఆకతాయి కుర్రవాడు ఆటాడుతున్నాడు, పాట పాడుతున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరింది. యెహోవా ఆత్మ ఎష్తాయేలుకును జొర్యాకును మధ్యనున్న మహానేదానులో అతన్ని రేపటం మొదలుపెట్టింది. అతడే సంసోను. ఆ దేవునాత్మ ఆయన మీదికి రానంత వరకు ఆకతాయి కుర్రవాడు, ఏదో నడుస్తుంది అట్లా కథ, అలా జరిగిపోతుంది జీవితం. కానీ ఒక టైం వచ్చింది, దేవుని ఆత్మ ఆ వ్యక్తి మీదకి వచ్చి నిలిచాడు. కథం, వాని మనసు మారిపోయింది. అప్పటిదాకా కొంట చేష్టాలు, చిల్లర చేష్టాలు, పిల్ల చేష్టాలు చేసిన వాడి మైండ్ సెట్ కాస్త మారిపోయి వెంటనే శత్రువు మీదకి వెళ్ళింది ఆలోచన. శత్రువు మీదకి వెళ్ళి, మా మీద వాని పెత్తనం ఏంటి, అసలు ఈ ఫిలిస్తీన్లో గొడవేంది, అసలు ఏంటి వీళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు అంతసేటు పెట్టరేగిపోతుంటే నేనేంటి కూర్చొని చూస్తున్నాను, అసలు నేను ఎలా ఉంటామేంటి, ఓయ్ ఏంటి ఏంటి ఏమైంది నాకు, నేనేంటి ఆటలాడుకుంటున్నానేంటి, నేనేంటి కొంటి చేష్టలు చేస్తున్నానేంటి, ఇది కాదు కదా, ఇది కాదు. దేవుని ఆత్మ ఎప్పుడైతే శాంసన్ మీదకి వచ్చిందో శాంసన్ ఆలోచనలు మారిపోతున్నాయి. అప్పటిదాకా ఆకతాయిలాగా ఉన్నవాడు కాస్త అభిషిక్తుడయ్యాడు. అభిషేకం పొందుకున్నవాడు ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకు రేపబడ్డాడు. ఫిలిస్తీన్లు ఎవరు? ఇశ్రాయేలుకు శత్రువులు. శత్రువులకు ఏమైనా తలపెట్టాలి, ఎదుర్కోవాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ వశుడయ్యాడో, దేవుని ఆత్మను పొందుకున్నాడో తక్షణమే అతని గురి మారిపోయింది. అతని ఆలోచనలు మారిపోయి శత్రువుని ఎదుర్కోవటానికి ఇక రేపబడుతున్నాడు. తల్లిదండ్రుల దగ్గరికి పోయాడు. మమ్మే 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 లే, నిద్రలే,
డాడీ డాడీ లే, ఏమిరా పెళ్ళి చేసుకోవాలి డాడీ, ఏంటి మ్యారేజ్ డాడీ, పెళ్ళి పెళ్ళి, ఓహోహో సరే చేస్తాం, ఏందంటావు, పెళ్ళి చేసుకోవాలి, చూద్దాంరా మన అమ్మాయిలు ఇశ్రాయేలీల అమ్మాయిలు ఉన్నారు కదా, చూద్దాం ఏమన్నా. ఇశ్రాయేలీల ఆడపిల్ల కాదు, నాకు ఫిలిస్తీయుల అమ్మాయి కావాలి. ఫిలిస్తీయులు మనల్ని వెళ్తున్నారా, వారికి మన శత్రువులు అన్యులు. ఇశ్రాయేలు కన్యలు లేరనే నువ్వు ఫిలిస్తీయుల ఆడపిల్లని అడుగుతున్నావు అంటే, నాకొద్దు, మీరేనన్నా చెప్పండి, నేను ఇశ్రాయేలీల అమ్మాయిని చేసుకోను, నాకు ఫిలిస్తీయుల అమ్మాయే కావాలి. ఎందుకు? ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకు అతడు యెహోవా ఆత్మచేత రేపబడినన్న సంగతి తల్లిదండ్రులకు కూడా తెలియదు. రేపబడుతున్నాడు. ఇక ఆటలతో రాజీ పడట్లా, కొంటి చేష్టలతో రాజీ పడట్లా, చిల్లర వ్యవహారాలతో రాజీ పడట్లా. కొంతమంది సెల్ ఫోన్తో రాజీ పడి బతుకంతా. పాస్టర్లు కూడా ఏం చేద్దాం, పాపం చూస్తూనే ఉంటారు. దరిద్రం, దీన్ని జయించలేకపోతున్నాను అనుకుంటానే ఉన్నారు, మళ్ళీ చూస్తూనే ఉన్నారు. మళ్ళీ ఒక పూట మానుకొని మళ్ళీ ప్రార్థన చేసుకుంటారు, మళ్ళీ పోయి చూస్తూనే ఉన్నారు. ఏంది ఇది, ఎట్లా జయించలేకపోతున్నాను? నేను చెబుతున్నా, నీ వల్ల కాదు. నీవు రాజీ పడకుండా దాన్ని జయించాలంటే ఇది నీ శక్తి చాలదు. నీకే కాదు, నీ తాతకే జాలా, నీ ముత్తాతకు జాలా, వాని తాతకు జాలా, మనందరికీ మూల పురుషుని ఆదాం వల్లే గాల. నీ వల్ల నా వల్ల ఏమైంది? వెర్రి ముఖం. మనల్ని జయపథంలో నడిపించడానికి మనకు అనుగ్రహించబడిన వాడే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, జీవాత్మ. ఆయన దిగాలి రంగంలోకి, ఆయన ఊదాలి ఊపిరి నీలోనికి, ఆయన కుమ్మరించాలి అభిషేకాన్ని నీ మీద నా మీద. ఆ ప్రభావం మనల్ని ఆవరించినప్పుడే మన గురి, గమ్యం, దర్శనం, లక్ష్యం మారిపోతాయి. అది జరగనంత వరకు కొంట వ్యవహారాల్లోనే కొనసాగుద్ది నీ తంతంతా. మళ్ళీ అన్నీ వినబడతానే ఉంటాయి, అన్నీ చెవికి వినబడతానే ఉంటాయి. జాన్ వెస్లీకి అంతే వినబడ్డాయి, చార్లెస్ ఫిన్నీకి అంతే వినబడ్డాయి, డిఎల్ మూడీకి అంతే వినబడ్డాయి, డేవిడ్ బ్రైనార్డ్కి అంతే వినబడ్డాయి, విలియం కేరీకి అంతే వినబడ్డాయి. బాల్యం నుంచి దేవుని మాటలు వినబడ్డాయి. కానీ ఒకానొక సమయం వచ్చింది, వారు దేవుని ఆత్మచేత సంధించబడ్డారు. ఒక దెబ్బకి వారి దర్శనం, గురి మారిపోయినాయి. ఆత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తిని కమ్ముకుంటుందో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఆవరించుకుంటాడో, వాని ఆలోచన, ఆమె ఆలోచనలు మారిపోతాయండి. అది జరగాల్సింది. బాప్తీసం పొందరా అమ్మా, బాప్తీసం పొందరా అయ్యా అంటే 100 సార్లు మొత్తుకున్న ఒకడు రాడు లైన్లోకి. దేవుని పరిశుద్ధాత్మ టచ్ చేశాడు అనుకో, నేను ఇప్పుడు ఈయన పోరామయ్యా అన్నా కూడా నేను నాకు ఇవ్వాల్సిందని కూర్చుంటాడు. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ వాణ్ణి సిద్ధపరిచాడు, రక్షణ కొరకు వాణ్ణి రేపుతున్నాడు. ఆపటానికి నేనేవాడినే, నేను ఎరిగింది అది. ఎంతమందికి ఎన్ని చెప్పినా దేవుని పరిశుద్ధాత్మ తన కార్యం ఒకని జీవితంలో జరిగించకపోతే మన ప్రయాస అంతా శుష్క ప్రయాసే. నేను ఎరిగిన సత్యం అది. ఎంతమందికి అర్థమవుతుంది బాబు? దేవునికి స్తోత్రం. అప్పటిదాకా ఆకతాయిగా ఉన్నవాడు కాస్త ఇశ్రాయేలుకు రక్షకుడుగా మారాడు. వాళ్ళ పిల్లని ఎందుకు అడిగాడో తెలుసా? మీకు తెలుసు, పిల్లనిచ్చిన దగ్గర, డబ్బులు ఇచ్చిన దగ్గర కనీసం లైఫ్లో ఒక్కసారైనా సరే కొట్లాట్లు వచ్చింది, ఫీలింగ్స్ వస్తాయి, విభేదాలు వస్తాయి. కనీసం బయట పడకపోయినా లోపల తిట్టుకోవటాలు జరుగుతాయి. ఆత్మీయులు అయితే బయట పడరు కానీ లోపల తిట్టుకుంటూ ఉంటారు. లోక సామెతలేండి అది. ఏమో మేము చేసుకున్న, మాకు ఇంతవరకు ఏ గొడవ లేదంటే ధన్యులు, దేవుని కృప మీకు తోడుగా ఉంది, స్తోత్రం. సంసోన్ ప్లాన్ మాత్రం కయ్యం పెట్టుకోవాలంటే ముందు వియ్యం పెట్టుకోవాలి. కయ్యం పెట్టుకుంటేనే కొట్టాలా,
వాళ్ళని దాడి చేయాలంటే ముందు వియ్యం పోవాలి. అందుకని వియ్యానికి పోయాడు. వియ్యానికి పోయి కయ్యం పెట్టుకొని వాళ్ళని గందరగోళం చేశాడు. ఇదంతా మీరు స్టోరీ చదివితే మీకు తెలిసిద్ది. ఇదంతా ఎలా జరిగింది అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అతడు యెహోవా ఆత్మచేత రేపబడ్డాడు. చదువుతారా వచనం? ఈ పాటికే స్క్రీన్ మీద పడాల్సిందే. మరి మనవాడు పాపం అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకై రవి పేరు అధ్యాయం వచనం చెప్పి చదువు. న్యాయాధిపతులు 14:4. అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఎవరయ్యా రేపింది? పెద్దగా చెప్పండి అమ్మా. ఎవరు? యెహోవా. రైట్, యెహోవా అని ఇక్కడ అన్నాడు. ఇంకో చోట ఏమన్నాడో తెలుసా? యెహోవా ఆత్మ ఎష్తాయేలుకును జొరియాకును మధ్యనున్న మహానేదానులో యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ. 13:25. 13:25 అట చూసుకోండి ఒకసారి. అద్దుగా అక్కడ రాసుని చూడు. మరియు యెహోవా ఆత్మ జొరియాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహానేదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు వాక్యం చెప్పి పాటలు పాడుతుంటే అట్లనే కూర్చొని తబలా కొట్టాడు ఒక వ్యక్తి. పాడుతుంటే కొట్టడం వరకే నా పని అనుకున్నాడు. దేవునాత్మ ఆ వ్యక్తి మీదకి వచ్చింది. ఈరోజు ఒక దైవజనుడై సంఘాలను నడిపిస్తూ ఉన్నాడు. దైవజనుడు పాడుతుంటే ఎట్లనే కీబోర్డ్ వాయించుకుంటూ కూర్చున్నాడు ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన పాడుతాడు, నేను వాయిస్తూ ఉంటాను, ఆయన అలా కొనసాగుతాడు, నేను ఇలా కొనసాగుతాను, ఇక ఇంతే చాలనుకున్నాడు. ఒకరోజు వచ్చింది అదే దేవునాత్మ ఆ వ్యక్తి మీదకి వచ్చింది. కీబోర్డు పోయింది. వెళ్ళి దేవుని పని చేయటం మొదలుపెట్టాడు. ఆట ఆడుతున్నట్టే ఉంటారు, ఏమీ పట్టనట్టే ఉంటారు, పట్టించుకున్నట్టే ఉంటారు, మనం చెప్పిన మాట విననట్టే ఉంటారు. దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని సంధించినప్పుడు వాని ఫోర్స్ నువ్వు తట్టుకోలేవు. వానిలో ఉన్న ఉజ్జీవం నువ్వు తట్టుకోలేవు. అంత మండుతారు. అది జరిగిద్ది. ఇదంతా ఎవరి చేతిలో ఉంది? దేవుని ఆత్మ చేతిలో ఉంది. ఆయన తన ఊపిరిని మన మీద విడవకపోతే, ఆయన మన సడలిన మోకాళ్ళను బలపరచకపోతే, వడలిన చేతుల్ని కదిలించకపోతే, చల్లారిన మనలోని దైవాగ్నిని రగిలించకపోతే ఎన్ని విన్నా ఒట్టితే. వినటానికి, కాసేపు ఎంజాయ్ చేయటానికి, విన్న ప్రసంగానికి మార్కులు డిసైడ్ చేసుకోవటానికి తప్ప ఎందుకు పనికిరావు. అలాగ దేవుని ఆత్మ చేత రేపబడి దేవుణ్ణి కలుసుకొని దేవుని శక్తి చేత నింపబడాలన్న ఆశ కలిగిన వారి కోసమే ఈ కూటాలు ఏర్పాటు చేసింది. అసలైనటువంటి పోరాటం ప్రసంగం అప్పుడు కాదు, ప్రసంగం అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది భక్తి పరుల్లో. అసలైన పోరాటం, అసలైన పెనుగులాట ప్రసంగం అప్పుడు కాదు, ప్రసంగం అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. ఏంటో తెలుసా? ఉపదేశం విన్న తర్వాత దేవుని ఆత్మచేత సంధించబడ్డవాడైతే, మీకు ఇంకొక సంగతి కూడా చెప్తా. దేవుని ఆత్మ వచ్చి అని నిజంగా మన మీద కూడా ఊతాడేమో అనుకోవాకండి. నిజంగా అన్నయ్య నాకేందో ఇందాక చెవులో ఉఫ్ అని ఊదినట్టు వినపడింది అని అనుకునేది. యేసు ప్రభు అన్నాడు, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. రెండు కలుపు. ఆత్మయు జీవమునై, రెండు కలిపితే ఆత్మ ప్లస్ జీవం ఈజ్ ఈక్వల్ జీవాత్మ. అద్దుగదుగో ఈ జీవాత్మ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో జీవాత్మ అయ్యాడని రాస్తుంది ఆదాము. అలాగే హెజ్కేలు 37లో కూడా ఏముంది? జీవాత్మ వచ్చి ఊపిరి విడిచాడని రాస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు ఏమై ఉన్నాయి అన్నాడు? ఆత్మయు జీవం అంటే
ఆయన వాక్కు నిజంగా ఎవరినైతే సంధిస్తుందో, ఆయన వాక్కు చేత నిజంగా ఎవరైతే దర్శించబడతారో ఇక వారు రేపబడతారు. ప్రసంగం జరిగినప్పుడు సంధించబడతారు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఇక దేవుణ్ణి కలుసుకోవటానికి, ఆయన శక్తిని ఆశ్రయించడానికి, ఆయన ప్రభావంతో నింపబడటానికి ఇక పోరాటం మొదలు పెడతారు. ఇక వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. ఈ స్థలం ఏంటి, ఈ క్లైమేట్ ఏంటి, ఈ ప్రదేశం ఏంటి, ఏం పట్టవు. నాకు పట్టల దుమ్ములో ఉన్నానా, ధూళిలో ఉన్నానా, ఎక్కడున్నాను ఏంది కాదు. ఒక ప్రత్యేకమైన అనుభవంలోనికి వెళ్ళిపోయాను. దేవుని ఆత్మ నన్ను వశపరుచుకున్నాడు. ప్రత్యేకంగా దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక మనుషులకు వేరుగా ఆయనకు సమీపంగా వెళ్ళడానికి పదే రేపబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్లా కూటానికి వెళ్ళి కూర్చున్నాను అనుకో, వాక్యం విన్నంతసేపు వింటాను. కూటం అయిపోయిన తర్వాత ఏదో పక్కకి వెళ్ళి ఇక మోకాళ్ళు వేస్తాను. ఇక దేవునితో మాట్లాడుకోవటం, దేవుడు నాతో మాట్లాడటం, నేను ఆయనతో మాట్లాడుకోవటం, ఆయన నాతో మాట్లాడటం. తృప్తి ఇక ఆ విషయాల్లోనే తృప్తి. ఇక ఎందులో ఉండదు. ఇంకెందులో ఉండదు. నువ్వు ఏదన్నా చూడు, ఏదన్నా చేయి, ఎవడేదన్నా సోచి చెప్పనే, ఏవి పట్టవు. దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వ్యక్తులకు లోకం పట్టదో. వారు లోకమునకు వేరైన జీవితానికి వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ అలా రేపుతాడు, అలా నడిపిస్తాడు. ఆత్మను కొంచెంగా పొందటం ఉంది, విస్తారంగా పొందటం ఉంది, చివరికి ఆత్మ వశులైపోవటం ఉంది. కొంచెముగా మీరందరూ ఆత్మను కలిగి ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. అయితే పరిపూర్ణ ఆత్మ వశులం మనం కావాలి. దాని కొరకు దేవుని శరణు వేడాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. ఈ కాసేపు అడగటం కాదు, దేవుడు ఆ కదలిక తీసుకొచ్చిందాకా వదలకూడదు. కోడి గొడ్ల మీద కూర్చొని పట్టుబట్టింది చూడు, అరే కోస్తే కిలో చికెన్ కాదు అది. దాన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం. చట్టుకేసుకొని తినటం కాదు. ఒక పక్క ఉల్లిపాయ ప్లేట్లు, ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని, చికెన్ ముక్కలు పెట్టుకొని టపా నోట్ వేసుకొని ఉల్లిపాయ తింటా మొక్కలు తింటాం కాదు. అది నీకు మొక్క అవుతా కూడా ఒక ప్రశ్న వేస్తుంది, సిగ్గుందా నీకని. దేవునికి స్తోత్రం. ఏ కోడి ఏంటి అంటావు నువ్వు? నేను కోడిని పిచ్చోడు, అల్ప ప్రాణిని, కానీ పట్టుబడితే వదిలిపెట్టను. అంటే మీరు కోడి పుంజు గురించి అనుకునేరు. అంటే మగ కోడి కాదు, ఆడకోడి కూడా. పుంజు ప్రతాపం పందెంలో చూపిస్తే ఆడకోడి ఉంటుందే, దాని ప్రభావం గుడ్ల మీద చూపించింది. గొడ్లు పెట్టిన తర్వాత పొదగడాన్ని గుడ్ల మీద కూర్చొని తిండి పట్టదు, దానికి నిద్ర పట్టదు, వదలదు, కదలదు. రోజులు గుడ్ల మీదకి ఎక్కేటప్పుడు 2 కేజీలు ఉన్న కోడి వెయిట్ కాస్త గుడ్ల మీద దిగేటప్పుడు కేజీ అయిపోయింది. అంత పీల్చకపోయింది. కానీ అది అనుకున్నది సాధించిందాకా ఆ పొదుగుట అనే అనుభవాన్ని మాత్రం వదిలిపెట్టదు. చికెన్ ముక్కలు తింటాం కాదు, చికెన్ అయిన కోడిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. కొద్దిగా మాటలు వినపడగానే ఆవేశంతో కాసేపు గొడ్డలు దించుకొని కోట అయిపోయి కాసేపు హడావుడి చేసి తర్వాత మళ్ళీ సర్దిపడ్డ అనుభవంలోకి వెళ్ళిపోవటం కాదు. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని స్పష్టంగా స్పర్శించిందాకా, అనుభవించిందాకా, ఆత్మ తన ఊపిరి నీలోనికి, నీ మీదికి వదిలిందాకా, ఆయన ప్రచండమైనటువంటి ప్రభావాన్ని నీవు ప్రాక్టికల్గా అనుభవించిందాకా, నేను అనుభవించిందాకా మనం పట్టు వదలరాదు. దేవునితో ఈరోజు మనం ఎందుకు వచ్చామో తెలుసు. ఇక్కడ ఎవరున్నారు? ప్రభు. ఆయనతో కలుసుకోవడానికి, ఆయనతో గడపటానికి, ఆయనతో మనం మనుగడ కొంతకాలం సాగించడానికి వచ్చాం. ప్రత్యేకంగా అచ్చంగా అదే పని మీద. ఈ కీలకమైన విషయాన్ని మీరు దృష్టించి
ఈ టైంని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకొని మీరు దేవునితో పెనుగులాడితిరేని తండ్రి తనను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని రాయబడి ఉంది. గెలవాలని ఉంది, సాధించాలని ఉంది, ఏదేదో చేయాలని ఉంది నీకోసం, కానీ ఏమీ చేయలేకపోతున్నాను. ఎదుటి వాళ్ళని వెలిగించాలని ఉంది, కానీ నేనే చీకటి అయిపోతున్నాను. దేవా, రెండు మాటలు, నీ ఆత్మతో నన్ను నింపుతావా లేకపోతే నన్ను చంపుతావా? రెండు మాటలు. నీ ఆత్మతో నన్ను నింపుతావా, నీ శక్తితో నన్ను నింపుతావా, నీ ఆత్మవశుని చేస్తావా, నీ ఆత్మవశురాలను చేస్తావా, లేకపోతే నా ప్రాణం తీస్తావా? రెండు మాటలు. నిన్ను వదిలిపెట్టను తండ్రి. ఉద్యోగాన్ని రగిలిస్తావా లేకపోతే నా ఊపిరి తీస్తావా? రెండు తెలుసు. తిండి కోసం, వస్త్రం కోసం, డబ్బు కోసం, భోగాల కోసం వెంపర్లాడే రోజులు పోయినాయి. అవి ముఖ్యం కాదు నాకు. వాటిని నీ దగ్గర నుంచి ప్రార్థన చేసి పొందుకున్నందున నాకేమి నువ్వు సంతోషించి మెచ్చుకో. భలే కష్టపడి ప్రార్థన చేసేవరా డబ్బుల కోసం, భలే కష్టపడి ప్రార్థన చేసేవరా బోవ కోసం, బోవ కోసం, బోవాడా అమ్మ బోవమ్మ అనడు. నా జన్మ సార్థకం కావాలి, నా బ్రతుకు అర్థం దొరకాలి, నన్నంటూ ఈ భూమి మీద పుట్టించావంటే సత్యవాక్యమును చేబూని లోకానికి జ్యోతి వలె నేను ప్రకాశించాలి. అది నా నుండి జరగనప్పుడు నా జీవితానికి అర్థమే లేదు. నా తండ్రి నీవు నాలో కార్యం చేయకపోతే నాకు ఈ లైఫ్ వద్దు. నాకై నేను చేస్తే నరకానికి నువ్వే తీసుకున్నా ఊపిరి. నా ప్లేస్ ఇంకొకడికి ఇవ్వు, నా ప్లేస్ ఇంకొక ఆమెకి ఇవ్వు. వాళ్ళన్నా నాకంటే ఎక్కువగా నీ చేతిలో వాడబడతారేమో. లేదా నన్ను వెలిగించు, నీ ఆత్మశక్తితో నన్ను నింపమని దేవుని పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేసేవాళ్ళు ఫిలిప్పు, స్టెఫను, ప్రొకోరు, నీకానోరు, పర్మెనాసు, నికోలసు మొదలైన 7. అస్సలు భోజనం దగ్గర పరిచర్య చేసేవాళ్ళు మామూలు వాళ్ళు. అసలు వాళ్ళని ఏం ఊహిస్తాం? కానీ స్టెఫన్ను కదిలిస్తే అతడు సబ్జెక్టు మాట్లాడుతుంటే అతనితో వాదనకు వచ్చిన వాళ్ళకి సౌండ్ లేదు. అతన్ని రేపిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. స్టెఫన్ ఆత్మవశుడు. స్టెఫన్ ద్వారా దేవుడు కార్యాలు చేయించాడు. ఫిలిప్పు భోజన పరిచర్య దగ్గర కొట్లాట్లు జరగకుండా అందరికీ సమానంగా వడ్డించే పనిని చేసేవాడు. బాయ్ అయ్యగారు కాదు, ప్రసంగ రత్న, ప్రసంగ సామ్రాట్టు, ప్రసంగ శిఖామణి, ఈ బిరుదులేం లేవు. జస్ట్ పక్క నుండి పరిచర్య చేసేవాడు. ఆత్మవశులైనప్పుడు సమరయ ప్రాంతానికి పోతే రగిలించాడు ఉజ్జీవంతో. సమరయ ప్రాంతం మాత్రం ఒక్కడే వింటున్నావా? ఒక్కడే. నేను చెప్పే ఈ మాటల మీద లక్ష్యం ఉంచండి, దేవుడు మీ హృదయాలు తెరుస్తాడు. హల్లెలూయా. ఒక్కడే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సమరయ మొత్తం అట్లా గల్లు లేచింది. ఉజ్జీవం వచ్చింది. ఎంత ఉజ్జీవం అంటే ఫిలిప్పు పోయి సమరయ ప్రాంతానికి కదిలిస్తే అపోస్తలులు వచ్చి ఆశ్చర్యపోయారు. ఏమి కదలిక! సమరయ ప్రాంతంలో మనుషులను మోసగించేవాడు సైతం బాప్తిజం పొందాడు. తాను ఒక దేవుడుగా చలామణైన వాడు సైతం ఫిలిప్పు మీద పనిచేసిన దేవుని పరిశుద్ధాత్మ ప్రభావాన్ని చూసి వాడు సహా బిత్తరపోయి వాడు కూడా వచ్చి బాప్తిజం పొందాడు అందరితో పాటు. అది జరగాల్సింది. అది ఏమండి, జీవితానికి అర్థం పరమార్థం అదే. డబ్బులు, వస్త్రాలు, బొవ్వ ఏం పట్టించుకోరు అన్నావు, మరి అవి లేకపోతే బతికే తిట్టరా పెద్దోడా అంటారేమో. ఏమండి, వాటి గురించి చింతపడేటువంటి వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలండి. ఆత్మీయతలో చిన్న పిల్లలండి. అప్పుల కోసం, తిప్పల కోసం, బలహీనతల కోసం, లేమి కోసం, దరిద్రత కోసం కలత చెందే వాళ్ళంతా ఆత్మీయతలో చిన్న పిల్లలు.
అదే ఎదిగిన వారు అనుకో, వాళ్ళకి ఆయన తెలుసు, అవి ఎందుకున్నాయో తెలుసు, వాటి వల్ల వారికి ఏ ప్రయోజనం ఉందో తెలుసు, అప్పుడు అవి ఎప్పుడు తొలగిపోతాయో కూడా తెలుసు. అసలు వాటి గురించి వీసుమంతా కూడా వేదన పడరు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఆహారాన్ని గూర్చి, వస్త్రాలను గూర్చి, ఇతర సమస్యలను గూర్చి వాపోయేవాళ్ళు అన్యజనులు అన్నారు. ప్రభువే అన్యజనులర్రా, వాళ్ళకి నేను తెలియదు కదా, నిరీక్షణ లేదు కదా, వాటి కోసం వాళ్ళు అల్లాడుతూ ఉంటారు. మీకు నేనున్నానుగా. అప్పులను నీ జీవితంలోకి అనుమతించిన నేనే. నీలో జరిగించాల్సిన కార్యం జరిగించడం పూర్తయినప్పుడు నువ్వు ఉంచమన్నా ఉంచను, అడ్రస్ కూడా లేకుండా తీసేస్తా. ఎలా తీసేస్తావు అన్న క్వశ్చన్ నాకు వేయొద్దు. ఎట్టబోతాయి అనే ప్రశ్నలు నా దగ్గర వేయొద్దు. నిన్ను ఎట్ట చేశా? నీ సలహాలతో చేశానా నిన్ను? నీ ముక్కు, కళ్ళు, చెవులు, నోరు మొత్తం పెట్టి ఊపిరి ఊస్తే మట్టి బొమ్మవి ఈరోజు అన్ని కథలు చేస్తున్నావు. నిన్ను ఎట్లా చేశా? నీ మీదున్న భారాన్ని ఎలా తీయాలో నాకు తెలుసు. నోరు మూసుకొని నేను చెప్పింది చేయి అంటాడు ఆయన. అర్థమైతే చప్పట్లు కొట్టకుండా ఉండలేరే. జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి మరి అంతసేట. బాయ్, నీకు ఉద్యోగం ఇవ్వాలో లేదో ఆయన తెలుసు. ఏంది ఇచ్చేది? ఇంతవరకు ఒక ఉద్యోగానికి కదా. ఓరి పిచ్చోడా, నాకు ఉద్యోగం లేదని ఎడుతున్నావా? అనేక మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేయబోతున్నాడు ఆయన. అనేక మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేయబోతున్నాడు. నిద్రమోహమా, ఏం తెలుసు నీకు ఆయన గురించే? ఏది అది? ఎప్పుడు అంతా దడే. ఆగు, వెయిట్. నాకు పని లేదు, నాకు పని లేదు. అరే, అనేకులకు పని కల్పించేటట్టు చేస్తాడు ఆయన. నేను సమర్థుడు తమ్ముడు. ఏం లేనోడా? లేకపోతే ఏమన్నా భ్రమలో బతుకుతున్నావా మనం? ఏం పేరయ్యా నీ పేరు? ఏం చెప్పమంటావు అంటే ఒకటే టైటిల్ చెప్పాడు, ఉన్నవాడిని అని చెప్పు అన్నాడు. ఏయ్ నేను ఉన్నవాడిని, ఆదిలో ఉన్నవాడిని, అంతంలో ఉన్నవాడిని, నీ ఎగచాట్లో ఉన్నవాడిని, నీ ఆనందంలో ఉన్నవాడిని, నీ అప్పుల్లో ఉన్నవాడిని, నీ నొప్పుల్లో ఉన్నవాడిని, నీ కష్టాల్లో ఉన్నవాడిని, కన్నీళ్లలో ఉన్నవాడిని, నీ చావులో ఉన్నవాడిని, నీ బతుకులో ఉన్నవాడిని, నీ పుట్టుక కంటే ముందున్నవాడిని, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు కూడా ఉండేవాడిని, నిరంతరం ఉన్నవాడిని, సమృద్ధి గలవాడిని, జ్ఞానం ఉన్నవాడిని, ఐశ్వర్యం ఉన్నవాడిని, బలం ఉన్నవాడిని, సమస్తము ఉన్నవాడిని, నా పేరు ఉన్నవాడు. ఒకటే మాట ఎన్ని వచ్చినాయో చూడు. ఇప్పుడు మనం లేని వాడి గురించి మాట్లాడుకుంటున్నావా? నిజంగా ఉన్నవాడి గురించి మాట్లాడుకుంటున్నావా? మనం ఆరాధిస్తున్నవాడు ఉన్నోడా లేనోడా? రాయి, గుట్ట, పుట్ట, చెట్టు, ఏదో భ్రమ, ఏదో ఊహ? నో నో నో. విశ్వాసమును బట్టి మనం ఆయన్ని స్పర్శించి ఉన్నాం. ఆయన స్పర్శను కూడా అందుకొని ఉన్నాం మనం. లేడు, చూడట్లేదు, సాయం చేయలేడు. అయిపోయిందా మీ ఓపిక? ఉందా? ఎంతమందికి ఉంది? బాగా గుర్తుపెట్టుకోండి. వ్యర్థమైన మాటలేలా, అవసరమైన మాట చెప్తున్నాను. ఇది కీలకం. అందరూ వేదిక మీద ఉన్నోళ్ళు, చుట్టుపక్కల ఉన్నోళ్ళు, వింటున్నోళ్ళు, ఎక్కడెక్కడో కూర్చొని వింటున్నోళ్ళు అందరూ వినాలి జాగ్రత్తగా. లైవ్లో, జూమ్లో కనపడుతున్న అందరూ సీరియస్గా తీసుకోండి. చిన్న పిల్లల్లాగా కలత చెందొద్దు, కంగారు పడొద్దు. లేదా ఇప్పుడే చెప్పండి, నేను ప్రార్థన చేసేస్తా. చేపలు కావాలా, ఏసై కావాలా? మళ్ళీ చూడు, 2 దోణెల నిండా చేపలు ఇచ్చి పిలిచినోడు ఏమి ఇవ్వకుండా పిలిస్తే బాగుండు. పేతుర్ని 2 దోణెలు మునిగేటట్టు నిండా చేపలు ఇచ్చి అంటాడు, నిన్ను మనుషుల్ని బట్టే జాలరిగా చేస్తారా అంటాడు. చేపలు ఏం చేయాలా? బాయ్, చేపలు ఏం చేయాలా? చూడు, టెస్ట్ చూడు. ఏమి ఇవ్వకుండా కాదు, కార్యం చేసి కూడా పిలుస్తాడు దా అని.
ఒకవేళ పేతురు కానీ మనలో కొంతమందిలాగా, యేసయ్యా నీ దయతో ఇప్పుడే దీవించావు తండ్రి, అసలు ఇన్ని చేపలు నా లైఫ్లో ఒక్కసారి కూడా పట్టలేదు తండ్రి, ఎప్పుడు పట్టినా నా దోనిలో ఒక మూలకే వస్తాయి తండ్రి, వామ్మో 2 దోణెలు మునిగేంత చేపలు ఇచ్చావు నాయనో, ఈ స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ 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 అనుకుంటా సంతలో అన్నీ ఫుల్ డబ్బులు వస్తాయి, మామూలుగా ఉండదు తండ్రి, ఈ లైఫ్ మొత్తం ఒక టర్నింగ్ అయిపోద్ది తండ్రి, నీ దయ నాయన అని ఆడే కూర్చుంటే పెద్ద చేపల వ్యాపారస్తుడు అయ్యేవాడు. ఏం వ్యాపారం? చేపల వ్యాపారం. ఆయన ఎవడో మనకు తెలియదేక ఆయన గురించి ప్రస్తావన కూడా ఉండేది కాదు, యేసయ్య పక్కన సింహాసనం అంతకంటే ఉండేది కాదు. కానీ ఏం చేశాడో తెలుసా? చేపల్ని పట్టించుకోవాలా, వలను పట్టించుకోవాలా, దోణెల్ని పట్టించుకోవాలా, సమస్తమును విడిచిపెట్టి ఆయన వైపు చూస్తాం మొదలుపెట్టాడు. ఆయన వైపు చూడటం మొదలుపెట్టాడు. పిచ్చోడా, ఎవడనుకుంటున్నావు నీకు దేవుడు సాయం చేయడం అనుకుంటున్నావు? తల్లే గుర్తుపెట్టుకో, పట్టజాలనంత ఒక దోణి కాదు 2 దోణెలు, అంటే 2 దీవెన ఇస్తున్నాడు ఆయన నీకు. గుర్తుపెట్టుకో, ఈ కోటాల్లో ఈ మాట విన్నావు నువ్వు, ఒకంత అడిగావు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా ఉన్నతంగా నీ ఎడల కార్యం చేయబోతున్నాడు ఆయన. నువ్వు దేనికోసం, బువ్వ కోసం అడిగావా? చూడు, ఆయన ఇశ్రాయేలుకు చేసినట్టు వాళ్ళకి మాంసం ఇస్తే ముక్కులో కూడా బయటకు వచ్చిందంట, తినలేక చచ్చారంట. ఆకలేసి సావటం కాదు, ఆకలితో పస్తుల నుంచి చంపటం కాదు, సమృద్ధిగా ఆహారం పెట్టి వాళ్ళని చంపాడు. తినలేక చావాలంటారు చూడు, అది కార్యం చేస్తాడు, డౌటే లేదు. ఖాళీగా ఉన్నావా, ఏ గతి దోవ లేదన్నట్టున్నావా, డోంట్ వర్రీ, ఆయన నీ దోణిలోనికి ప్రవేశించాడు. దోణలు ఇక ఖాళీ ఉండవు, 2 దోణెలు నిండా మునుగుతాయి. చూస్తావుగా, చూడు, నేను నీకేదో ఓదార్పు ఆదరణ, కాసేపు ఈ మాటలు చెబితే కాస్త నువ్వేదో కాస్త అమ్మయ్య స్తోత్రం అనుకుంటావని నువ్వు ఏదో మెలికలు తిరుగుతాని చెప్పట్లా, నిజంగానే చెప్తున్నా, పరిశుద్ధాత్మ ప్రేరణలోనే చెప్తున్నా, 2 దోణెలు మునుగునంత నీకు ఇస్తాడు. నా దరిద్రమో నా లేమో నా అప్పులో నా ఆర్థిక ఇబ్బందో అబ్బో అని అల్లాడావుగా, చూపిస్తాడు, చూడు, నువ్వే చూడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, 2 ఇచ్చి నిలబడతాడు. ఏంది సంగతి అని? దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 ఇచ్చి నిలబడతాడు. ఏంటి మరి సంగతి? వ్యాపారాలు మొదలు పెడతావా లేకపోతే వెంబడిస్తావా? ఏంది సంగతి అంటాడు. ఏం తేలుస్తావో తెలుసు, నిలబడేది మాత్రం ఖాయం. 2 దోణెల నిండా చేపలు, ఒక పక్క యేసయ్య, మధ్యలో పేతురు. చూడు ఎట్లా పెట్టాడు టెస్టు. నేను కావాలా, చేపలు కావాలా? చేపలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, దోణులు వస్తాయి, వలలు వస్తాయి, పనోళ్ళు వస్తారు, ఒక రేంజ్ లైఫ్. ఈయన వెంబడిపోతే ఏముంది? ఈయనకే టికానా లేదు, ఈయనకే లేదు. ఏడ తింటాడో, ఏడ పండుకుంటాడో, కనీసం చేతులు ఏదన్నా వస్తువులు అన్నామంటే ఏమీ లేదు, ఆ నిలువుటంగి తప్ప. స్తోత్రం. మొన్నటిదాకా చెక్క పని చేశాడు. ఏం పని? వడ్రంగం పని చేశాడు. ఎవరైనా ఇప్పుడేమో అది కూడా లేదు. ఆ చెక్క పని అన్న చేస్తుంటే ఎంతో కొంత వస్తా ఏదో అవసరానికి ఎత్తుంటాడు. ఇప్పుడు ఆ చెక్క పని కూడా ఆపేశాడు. నిలవరమైన నివాసం లేదు, ఇల్లు వదిలేశాడు, వాకిలు వదిలేశాడు, అందరినీ వదిలేశాడు, ఒంటిగా ఉన్నాడు. ఈయన వెంట పోతే ఇంకా ఏం మిగిలిద్ది నాకు? నేను ఇలా అంటున్నాను, ఊహించుకొని అంటాం కాదు, నిజంగానే అన్నాడు పేతురు. ప్రభువా, సమస్తము వదిలిపెట్టి నిన్ను వెంబడించితిమి, మాకేమి కలుగును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పేతురు చేపలను ఎంచుకున్నట్టయితే పేతురికి ఏం మిగిలేది? చేపల వ్యాపారం మిగిలేది. శృంగారం అనే దేవాలయం దగ్గర ఒకవేళ ప్రార్థన చేసుకోవడం ఎక్కిపోతుంటే అక్కడున్న కుంటివాడైన మనుషునికి ఏమి ఇచ్చేవాడు? బంగారు నాణ్యం ఇచ్చేవాడు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ కదా, ఫుల్ సౌండ్ అవుతాడు, ఇచ్చేవాడు.
బంగారు నాణ్యం ఇస్తే వాడేం చేసేవాడు? మరుసటి రోజు ఇంకా పెందలాడు వచ్చి కూర్చునేవాడు, బాబా ధర్మం చేయండి, ఇంకా పెద్ద శబ్దంతో అడిగేవాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, లే నజరేయుడగు యేసు నామములో లేచి నడవమని చెప్పి వాని లేవనెత్తెను. వాని పాదముల చీలమండలు బలము నొంది వాడు లేచి గంతులు వేయుచు దేవుని మహిమపరిచెను. ముష్టివాడిని దర్శిస్తే మళ్ళీ అడుక్కోవడానికి అవకాశం లేకుండా చేసి పెట్టాడు. అంతకుముందన్న కాళ్ళు లేవు కాబట్టి ఎవరైనా సాయం చేస్తారు. ఇప్పుడు కాళ్ళు వచ్చి నీకు ముష్టి అత్తడానికి కూడా అవకాశం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మళ్ళీ మరుసటి రోజు బాబా ధర్మం అన్నాడు అనుకో, మొన్నటిదా కాళ్ళు లేవు, ఇచ్చాం దున్నపోతులా కాళ్ళు వచ్చింది, పని చేసుకోపో అంటారు. కాబట్టి వాడు ముష్టి ఎత్తడానికి కూడా అవకాశం లేకుండా చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని కోరుకోవాలి? నేను అందుకే చెబుతున్నా, నా అప్పులు తిప్పలు బాధలు లేమి కొరత నింద అవమానం వీటిని గూర్చిన చింతంతా పిల్లకాయలదే. ఆత్మీయ జీవితంలో ఒక అంతస్తుకి ఎక్కిన వాళ్ళు, పరిశుద్ధాత్మ వశులైన వాళ్ళకి ఈ బట్ట మనకున్న బాధను చూసి పక్కనోడు గందరగోళం అవటమే కానీ మనకేం పట్టదు. మనం పాటలు పాడుకుంటూ తిరుగుతుంటాం, వాడికి మైండ్ పోతుంటుంది. వీడికి వచ్చిన బాధలు నాకు వస్తే నేను ఎప్పుడో వచ్చేవాడిని, వీడు ఎట్ట పాటలు పాడుతూ తిరుగుతున్నాడో నాకు అర్థం కావట్లా, అసలు వీడు ఏం మనిషో నాకు అర్థం కావట్లేదు, వీడు ఇంత ప్రశాంతంగా ఆడు ఉంటున్నాడు, వీడి దెబ్బకి నాకు మనశ్శాంతి పోతుంది. అంతే, మనల్ని చూసి పక్కోడికి పోవటమే కానీ మనం ప్రశాంతంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును. నిజమా కాదా? ఆ అంతస్తుకు నువ్వు వచ్చావు అంటే కారణం దేవుని పరిశుద్ధాత్మ. అనుమతించబడేవన్నీ నీకు అనుకూలంగా మారుతాయి అని నీకు తెలుసు, అన్నీ నీకు ప్రయోజనకారులు అవుతాయని తెలిసే నువ్వు అంత పీస్గా ఉన్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఐహిక విచారాలను గూర్చిన లక్ష్యము నీకొద్దు. అవన్నీ తప్పకుండా దేవుడు తీసేస్తాడు. ఆయన దాని గురించి కలవరపడి ఆందోళన పడి, ఇప్పుడు అప్పులలో ఉన్నారు, రోడ్డుకి వేసారు, ఎయ్యిని ఛీ పో అని షిమిగాడు తిడుతున్నాడు. ఎవరిని? దావీదు ఎక్కడ? వాడు ఎక్కడ? ఇప్పుడు వాడు తిట్టాడని దావీదు కిరీటం కింద పడిందా? సెరూయా కుమారులు అభిషయ్ యోవాబు చచ్చిన కుక్క వంటి వాడు, నేను ఇంత లేచి మాట్లాడంటే నీకు రోషం లేదా? మాకు మండిపోతుంది, నువ్వు అను, వాడి తల తీసి నీ కాళ్ళ దగ్గర పెడతాం. దావీదు ఏమన్నాడు తెలుసా? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయని ఎడలా వాడు అలా చేయగలడా? నన్ను ఒక్క మాటన్న ఊరుకోడరా నా తండ్రి. అలాంటిది నాకు ఈ శ్రమను అనుమతించాడంటే కారణం ఉందిలే, అది నాకు అవసరం అన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? కొద్ది రోజుల్లోనే మళ్ళా రాజు అయ్యాడు. అప్పుడు షిమిగాడు ఎక్కడున్నాడు తెలుసా? షిమి దావీదు 2 కాళ్ళు పట్టుకొని, అయ్యా మహారాజా నన్ను క్షమిస్తే గాని వదలను, నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు అన్నయ్య, ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారన్న, చచ్చిపోవాలని. సావమ్మా సావు. అప్పుడు పొగుడుతారా అయ్యా? అప్పుడు పొగుడుతారా? వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు చచ్చిపోవాలన్నది. చచ్చిపోతే వాళ్ళు పొగుడుతారా? కనీసం బాధపడతారా? పాపం మనం అనవసరంగా బిడ్డను ఇబ్బంది పెట్టాం, ప్రాణం తీసుకుని అంటారా? ఈడెవుడురా నమ్మకంగా డబ్బులు తీసుకుని ఎట్ట తెచ్చాడు ఈడి జనం చేయ అంటారు. ఈడెవుడురా డబ్బులు తీసుకుని ఎట్ట తెచ్చాడేందిరా, మా నోరు కొట్టాడేందిరా, మా కడుపు కొట్టాడేందిరా అని భర్త అంటే, భార్య అంటే చచ్చినా వాడు సుఖపడతాడేంది, ఇట్ట అంటే వాళ్ళు పోయి నరకానికే అంటుంది. మా పిల్లల నోటికాడి తీసుకొని పోయి సచ్చాడు, సుఖపడతాడా ఏంది? వాడు పోయేది నరకానిగా. హలో, సచ్చినా సుఖం ఉండదా? ఇంటి వాళ్ళు తిడతారు, వీధుల వాళ్ళు తిడతారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు మొత్తం తిడతారు. ఇక్కడ చావు పరిష్కారం కాదు. దూషణ పొందావా? ఓకే. మాటలు అన్నారా? ఓకే. నిందలు మోస్తున్నావా? ఓకే. దేవుడు సెలవిచ్చాడు, స్తోత్రం అనుకో, అంతే. ఎందుకంటే ఈరోజు తిట్టులు తిన్న, దూషణలు తిన్న, అవమానాలు పొందిన నిన్ను దేవుడు గమనించాడు. ఆయన తప్పకుండా నిన్ను దర్శిస్తాడు, ఆయన తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకో చెప్తా, దానికి కూడా కారణం చెప్తా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడి
బాప్తిస్మం పొంది ప్రభు సంఘంలో చేర్చబడ్డావో యేసు శరీరములో ఒక భాగమయ్యావు. శాలేమన్నా, నువ్వు ఎంత మంచోడువో, నీ చెయ్యి మాత్రం దరిద్రపు చెయ్యి అంటే నాకు ఎట్టుంటుంది? మీరు నన్ను తిట్టట్లా, నా చేతిని తిడుతున్నారు, నాకు మండిద్దా లేదా? ఏందండి, ఏం చెప్పరు అనండి. మండిద్దా లేదా? పోనీ మిమ్మల్ని అన్నాను అనుకో, నేను మీరంతా బాగుంది, మీ చెయ్యి మాత్రం దరిద్రపు చేయను అనుకో, పోనీలే చేతినేగా నన్ను కాదుగా అనుకుంటావా? అసలు మీ టోటల్ బాడీ సూపర్, మీ ముఖం మాత్రం దరిద్రంగా ఉంటుందంటే, ఓహో నన్ను కాదు నా ముఖాన్నేగా. నీ శరీరంలో ఏ భాగమును అవతలవాడు తృణీకరించినా నీకు బాధ కాదా? పెద్దగా చెప్పండి. మా అమ్మ కాదు, ఇంకొంచెం సౌండ్ పెంచమ్మా. సూపర్. ఇప్పుడు మనందరం ఎవరి శరీరంలో అవయవాలం? ఇప్పుడు మనల్ని ముట్టినోడు ఎవరిని ముడుతున్నాడు? మనల్ని కొట్టినోడు ఎవరిని కొడుతున్నాడు? మనల్ని తిట్టినోడు ఎవరిని తిడుతున్నాడు? మనల్ని రోడ్డుకి వేసినోడు ఎవరిని వేస్తున్నాడు? మరి వాడిని ఎవరు చూస్తున్నారు? చూసినోడు ఏం చేస్తాడు? వాడికి మ్యారేజ్ చేయకుండా వదిలిపెడతాడా? తప్పకుండా వాడి పెళ్ళి అయింది. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఒట్టి మాట కాదు, వాక్య సత్యం. సంఘాన్ని హింస పెట్టాడు సౌలు. ఆయన ప్రత్యక్షమే అంటాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు. అసలు నిన్ను చూడటమే ఇప్పుడైతే నువ్వెవరు, నేనెవరు, నేను నిన్ను హింస పెట్టడం ఏందయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా బిడ్డల్ని హింసిస్తే నాకు రా నొప్పి, పిచ్చోడా, మునికోలకి ఎదురు దన్నటం నీ కష్టం, జాగ్రత్త, చస్తావన్నాడు. ఏమనుకుంటున్నావు? నా బిడ్డల్ని హింసిస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా? నువ్వు నా బిడ్డల్ని కాదు, నన్ను రా నువ్వు ఇబ్బంది పెడుతుంది, జాగ్రత్త. వార్నింగ్, జాగ్రత్త. నిన్ను తిట్టినోడు నిన్ను వదిలిపెడతావేమో, నా దేవుడు వదిలిపెట్టాడు, గుర్తుపెట్టుకో. తప్పకుండా వాళ్ళ ఎదుట నీ తలనెత్తుతాడు, నిన్ను ఘనపరుస్తాడు. వాళ్ళు నిన్ను చూసి సిగ్గుపడే రోజు ఒక రోజు వచ్చింది. పాప అనవసరంగా ఈ బిడ్డను అన్నాం, ఇంత మంచివాడిని అన్నాం, ఇంత మంచిదాన్ని అన్నాం, అయ్యో అని వాళ్ళే పశ్చాత్తాపడి నీలో ఉన్న సహనాన్ని, ఓర్పుని, ప్రేమని, తగ్గింపుని ఇన్ని చుట్టుముట్టిన మొక్కవో నీ విశ్వాసాన్ని, నీ దీక్షని చూసి వాళ్ళు సహా నీతో పాటు దేవుని సహవాసానికి వస్తారు. ఇంత స్టోరీ ఉంది. మరి నువ్వేమో ఇంత మాట తగిలితే చాలు, అయిపోయింది ఇంకేం లేదు, నన్ను అన్నారు, నేను బతకను. అంత పిచ్చోళ్ళండి కొంతమంది, మీరు కాదులే కొంతమంది. స్తోత్రం. ఇప్పుడు టోటల్గా ఇప్పుడు మీరు దేని గురించి థింక్ చేస్తున్నారు? ఇంత చెప్పినా కూడా ఇంకా మీరు వాటి గురించేనా, లేకపోతే కర్తవ్యాన్ని గురించా? మరి కర్తవ్యం ఏంటి? ఏసై ముందు మోకాళ్ళుని దేనికోసం ఎడుతారు? తండ్రి అయ్యా, ఈ కోటాలకు వచ్చింది కూడా అందుకేనయ్యా, అప్పులేసయ్యా, ఏసయ్యో అప్పులేసయ్యో అంటావా? మరి దేనికోసం అడుగుతావు? ఉద్యోగం వేసయ్యా, గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ, జాబ్ ఈ తండ్రి అని అంటావా? ఏమంటావా? అవన్నీ ఆయన చూసుకుంటాడు, డౌట్ లేదు, ఇస్తాడు. నువ్వు ఆయన ఆత్మనడుగు, ఆయన ఆత్మనడుగు. అది నువ్వు అడగాల్సింది. నిన్న అన్న చెప్పిన ఉపదేశానికి న్యాయం జరగాలంటే నువ్వు ఆత్మనడగాలి. నువ్వు ఒక వ్యక్తివే ఒక ప్రభావవంతమైన శక్తిగా మారి సమాజాన్ని కదిలించాలంటే నువ్వు ఆత్మశక్తితో నింపబడాలి. దేవునికి మహిమ. నీ అవసరత పరిశుద్ధాత్మ, ఆయన శక్తి మన అవసరత, అంతే. నేను చెప్పానా? యేసయ్య చెప్పాడు. అపోస్తలుల కార్యం 1:8. మస్తు సార్లు చదివించిన, మళ్ళీ ఒకసారి చూడండి ఏం పోయింది, జల్దీ చూడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అక్కడ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అంటే మీదికి రాకపోతే చెప్పాలి అందరూ నోరు తెరిచి. మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అంటే మీదికి రాకపోతే
శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. అది వాక్యం. నీలో చైతన్యాన్ని కలిగించే సౌజన్యము అంటే చైతన్యాన్ని కలిగించే ఆత్మ. ఆ శక్తి నీ మీదికి రావాలి. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోవాలి. అప్పుడు ఏమైందో తెలుసా? నీలోనూ నీ ద్వారాను మానవాతీతమైన కార్యాలు జరుగుతాయి. మనుషులకు మైండ్ పోయే కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధిని నీలో జనం చూస్తారు. నువ్వు కూర్చున్న దగ్గర జనం దేవుని సన్నిధిని అనుభవిస్తారు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు జనం పరిశుద్ధాత్మ చేత స్పర్శించబడతారు. ఆఖరికి నువ్వు చూసిన చూపు సైతం శక్తివంతమైంది. కొంతమంది భక్తులు దేవుని ఆత్మను పొందుకొని ప్రార్థనలో దేవుని ఆత్మశక్తితో నింపబడి పొదిగి 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 శక్తివంతంగా లేచి నడుస్తూ నడుస్తూ పోతా ఉంటే కనపడ్డవాడిని చూసినోడు పడి ఏడ్చాడు, పలకరించినోడు పడి మారు మనసు పొందాడు. ప్రసంగాలు లేవు, ఏమి లేవు, స్పర్శిస్తే మారు మనసు. అలాంటి ఉజ్జీవకర్తలు ఉన్నారండి. ఎవరి గురించో మనం చెప్పుకోవటం కాదు, మన లైఫ్లో వాటిని అనుభవించి లోకానికి సాక్ష్యం ఇవ్వాలి. ఈరోజు అద్భుతమైన ప్రసంగాలు నడుస్తున్నాయి, అన్ని హడావుళ్ళు బాగానే జరుగుతున్నాయి, కానీ శక్తి లేదు. ఆ శవములలో ఏమి లేదో, జీవాత్మ లేదో. జీవాత్మ లేనప్పుడు ఎంత అందమైనవైతేనే శవాలేగా. సినిమా నటి శ్రీదేవి చనిపోయింది, తీసుకొచ్చారు ఆమెను చూపించడానికి, ఫుల్గా మేకప్ కొట్టి తీసుకొచ్చి పెట్టారు. ఏం లాభం? ఎంత చక్కని మేకప్ వేస్తే ఏం లాభం అండి? ఆమె శవమేగా. పరిశుద్ధాత్మ జీవమును వదిలినప్పుడు ఆ జీవం, ఆ ఊపిరి వాళ్ళలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళు శక్తివంతులయ్యారు. వాళ్ళు పని చేయటం మొదలుపెట్టారు. లేఖనం అంటుంది, ఏమంటుందో తెలుసా? వాళ్ళు ఒట్టి మనుషులు కాదు, ఒక మహాసైన్యమయ్యారు. ఎండిపోయిన ఎముకలు మహాసైన్యమై నిలుస్తాయి. ఆశ లేదు, నిరీక్షణ లేదు, అవకాశం లేదు, మన పని అయిపోయింది అనుకునుచున్న వారలారా, ఏమైపోయింది నీ పని? ఏమీ కాల. 80 ఏళ్ళ వయసు వచ్చింది, ఇంకేముందిలే నా పని అయిపోయింది అనుకున్నాడు మోషే. దేవుడు తన ఆత్మనిచ్చి మోషేకి 6 లక్షల కాల్బలాన్ని నడిపించే ఆరోగ్యం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. నాడు మోషే మీద ఉంచిన ఆత్మలో ఒక్క పాలు డివైడ్ చేస్తే 70 మంది మీదకి వచ్చింది. ఒక్క పాలు అంటే 70 మంది మీద ఉన్న ఆత్మ, దానికి మించిన ఆత్మ, ఆ శక్తి ఒక్క మోషే మీద ఉంచాడు దేవుడు. మామూలు విషయం. అందుకే 6 లక్షల మందికి సమాధానం చెప్పాడు. ఒక్కడే. అరే, చిన్న కుటుంబానికి సమాధానం చెప్పుకోలేక సగం జుట్టు ఓడగొట్టుకున్నారు కొంతమంది. స్తోత్రం. చిన్న ఫ్యామిలీకి ఆన్సర్ చేయలేక సగం ఊడిపోయింది. మరి అప్పుడు మోషేకి మొత్తం పోవాలిగా? లేదు. 6 లక్షల మందికి సమాధానం చెప్పాడు. కాల్బలమే మళ్ళీ 6 లక్షల మంది, ఇంకా స్త్రీలు, పిల్లలు, ఓయమ్మో లక్షల మంది. ఒక్కడే. దేవుని ఆత్మను పొందుకున్న ఒక్కడు. దేవుని ఆత్మను పొందుకున్న చార్లెస్ గ్రాండి ఫిన్నీ. కదిలితే ఒక కదలిక. సినిమా వాళ్ళు మూతపడ్డాయి, నాటకశాలలు మూతపడ్డాయి, బారు షాపులు బ్రేక్, హడావుళ్ళని బ్రేక్. కారణం జనం బాటలా. జనం ఫిన్ని ఎక్కడుంటే అక్కడికి మారు మనసు పొంది పశ్చాత్తాప్తులై వ్యసనాలను విడిచిపెట్టి క్రొత్త జన్మానుభవంలోనికి రావటం మొదలుపెట్టారు జనం. ఇవన్నీ కథలా, అబద్ధాలా, కల్పనలా?
యథార్థ సంఘటనలో మళ్ళీ వీళ్ళే 100 మంది ఫిన్నీలు, 100 మంది కాదు, ఒక్క ఫిన్నీయే. ఇవాన్ రాబర్ట్స్ 100 మంది కాదు, ఒక్కడే. కానీ ఒక్కటండి, దేవుడు రగిలించిన దాకా దేవుని పాదాలు వదిలిపెట్టలేదండి. ఏం పట్టించుకోలా. దేవుడు కదిలిన దాకా నాకు తెలియదు, నువ్వు కదులు, నీ శక్తి లోకం చూడాలి, నీ ప్రభావం లోకం చూడాలి. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని చెప్పావుగా. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని చెప్పావుగా. నీ శక్తి పని చేయకపోతే, నీ ప్రభావం కమ్మకపోతే, నీ ప్రభావం మనుషుల్ని సంధించకపోతే వాళ్ళు ఎలా కదులుతారు? వాళ్ళు ఎలా దర్శించబడతారు? వాళ్ళు ఎలా మారుతారు? నా మాటలు వారి మీద ఏ విధంగా పనిచేస్తాయి? నా వల్ల కాదు. నువ్వు కదులు. దేవా నీ శక్తి లోకానికి చూపించు. నువ్వేంటో లోకానికి చూపించు. నువ్వు మాట్లాడు. నువ్వు కదులు. రగిలించబడ్డారు దేవుని పాదాల చెంత. దేవునికి స్తోత్రం కలుగును గాక. మ్యాటర్ సీరియస్, జాగ్రత్త. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. నువ్వు ఆడపిల్లవైనా సరే, రమాబాయి ఆడపిల్లే చాలామందికి దీవెనకరంగా మారింది. ఎమి కార్మైకేల్ ఆడపిల్లే చాలామందికి, మేరీ స్లెసర్ ఆడపిల్లే చాలామందికి దీవెనకరంగా మారింది. యోధురాళ్ళు ఉన్నారు, తక్కువ వాళ్ళు లేరు. స్త్రీలలో ఉజ్జీవకర్తలు ఉన్నారు. తెలుసా మీకు? డిఎల్ మూడినే గడగడలాడించిన తల్లి ఉంది. డిఎల్ మూడిని గడగడలాడించింది ఒక ఆమె. నేను నేర్చుకుంది అది అయిపోయింది. నేను నేర్చుకుంది ఇది. దేవుని దగ్గర నేను చూసింది కూడా అది. నాకు తెలుసు నేను మాట్లాడితే ఏం వర్క్ కాదని. నాకు తెలుసు నేను పరిగెత్తితే పొద్దుపోదని. నాకు తెలుసు నేను సింగిల్గా ఎంత టాలెంటెడ్గా కథలు చేసిన ఆత్మల్లో కదలిక రాదని నాకు తెలుసు. పాడడానికి స్వరం ఇచ్చాడు, మాట్లాడడానికి వాక్కునిచ్చాడు, ఇంకా ఎన్నో ఇచ్చాడు నాకు. కానీ అవన్నీ దేవుని కార్యాలు జరిగించలేవని నేను గుర్తుపట్టాను. నా టాలెంట్స్ మీద, నా జ్ఞానం మీద, నాకు దేవుడిచ్చిన వాటిని బట్టి ప్రయత్నం చేయలా. అవన్నీ వట్టివేనని నాకు తెలుసు. ఆయన కదిలితేనే ఏదైనా జరిగిద్దని దేవుని కాళ్ళు పట్టుకోవడానికే నా మనసును దృఢపరుచుకున్నా. ఆనాటి నుంచి ఈనాటి దాకా నేను చేస్తుంది అదే. ఈరోజు కూడా నేను చేసింది అదే, చేస్తున్నదే. ఆయన కదిలించకపోతే నా వల్ల ఎక్కడైతే? మీరెవరు? ఎక్కడ మీరు? నేను ఎవడిని? ఎక్కడ? ఏడా ఆంధ్ర రాష్ట్రం, ఏడా తమిళనాడు, ఏడా తెలంగాణ, ఎక్కడ? చిలకలూరిపేట. ఇదేం పెద్ద సిటీయా? చిలకలూరిపేట పక్కన ఈ కుగ్రామం నజరేతులాగా రాజాపేట పొలాలు, చవిటి పొలాలు. ఇదేమన్నా పెద్ద సిటీయా? ఎట్లా? ఆయన కదిలిస్తే ఇదేదైనా. ఇది ఒక సాహసం. ఈ సాహసం కూడా ఆయన్ని బట్టే. అనుకూలమైన స్థలాల్లో పెట్టి హడావుడి కాదు, ప్రతికూల స్థలాల్లో పెట్టి చూసా దేవుని కార్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కొంచెమే, ఇంకా ఉంది. అబ్బాయి ఇది కాదు, ఇంకా ఉంది. నన్ను బట్టి చెప్పట్లా, నాకు తోడై ఉన్న ఆయన్ని బట్టి చెప్తున్నా. దేవునికి మహిమ. మోకాళ్ళు వేసి కూర్చొని వెయిట్కో బస్సులా. మరి నీకొద్దా వేసాయి బస్సులు? రావాలా యేసునామంలో బస్సులు, రావాలి యేసునామంలో బస్సులు. మిగిలిన హడావుడి, మిగిలిన వాళ్ళది ఒకరోజు అయితే ఇది 4 రోజులు హడావుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎవరో కనికరించాలి, ఎవరో కదలాలి, ఎవరో దయ చూపాలని ఎవ్వడి కోసం కాసుకోవాలా. పోయి కూర్చున్నా ఆయన దగ్గర, ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన కార్యాన్ని. భక్తుల్ని చూసి, వాళ్ళు సింగిల్ పర్సన్స్, వెళ్ళి కూర్చున్నారు, పొదిగారు దేవునితో, కలుసుకున్నారు దేవునితో, రగిలించబడ్డారు, మన్నించబడ్డారు. ఫైనల్గా ఒక మాట చెప్తా, ముగిస్తా. ఇక సంతోషంతో స్తోత్రం చెప్పండి. బాప్తిస్మానికి సిద్ధపడి దేవునికి ఇక జీవితాన్ని అప్పగించకూరిన వాళ్ళు రెడీ అవ్వండి. కోట ముగింపులో మొత్తానికి బాప్తిస్మాలు ఉన్నాయి. ఫైనల్గా ఒక మాట చెప్తా. అదేంటంటే, దేవుడు ఒక వ్యక్తిని మన్నించాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని తన కొరకు వాడుకోవాలనుకున్నప్పుడు, దేవుడు ఆ వ్యక్తిని మనుషుల మధ్యలోనికి పోనివ్వడు. ఇదే గుర్తుపెట్టుకో. పోబుద్ధి కాదు. జ్వరం వచ్చినోడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, రోగ లక్షణాలు, అన్నం తినబుద్ధిగా, అవునా? అట్లాగే ఒక్కొక్క రోగం ఒక్కొక్క లక్షణాలు చూపిస్తుంది. గర్భిణీ స్త్రీకి వేవిళ్ళని ఉంటాయి, వాళ్ళు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అట్లాగా దేవుని పరిశుద్ధాత్మ చేత సంధించబడుతున్న వానికి కొన్ని లక్షణాలు బయటపడతాయి. అవి నీకున్నాయో లేవో చూసుకో, లేకపోతే మాత్రం నువ్వు తేడాగా ఉన్నావు. అవి ఉన్నాయంటే మాత్రం భవిష్యత్తులో నీ వలన ఒక ప్రపంచంలో ఒక ప్రబలమైనటువంటి కార్యమే జరిగింది. ఆ లక్షణం నీకు ఉందంటే మాత్రం నువ్వు డేంజరే, సైతానికి డేంజరే. ఏమిటి ఆ లక్షణం అంటే, తరచు దేవుడు నిన్ను తన పాదాల దగ్గరికి ఆకర్షిస్తూ ఉంటాడు. ఆదివారం చెప్పి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. నీ ఇష్టం వచ్చినట్టు బానీడు, నీవు ఎల్లప్పుడూ ఆయన పాదాల దగ్గరికి ఆకర్షించబడతా ఉంటావు. ఇంక నీకేది సహించదు, ఇంక నీకేది ఇష్టం కాదు. తమ్ముడు నిజం, నీకు లోకం పట్టదు. లోకంలో మిగిలిన వాళ్ళు చూస్తున్నవి నీకు ఇంపుగా అనిపించవు. నీ మనసు ఏ కాడికి, దేవుని పాదాల దగ్గరికి వెళ్దాం, దేవుని పాదాల దగ్గర కూర్చుందాం, దేవుని పాద సన్నిధిని గోజాడుకుందాం, దేవునితో మాట్లాడదామని ఏకాంతం. నేను నా ప్రభు. ఈ మధ్యలో ఎవరైనా ఎంటర్ అయితే పిచ్చెక్కిద్ది. ఎవరితో మాట్లాడ బుద్ధి కాదు, ఎవరితో సహవసించ బుద్ధి కాదు, ఎవరు ఎన్ని చూపించినా ఎక్కదో. ఈడు నన్ను వదిలిపెట్టకుండా పోరా నాయన, నేను వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఎంతమందికి అర్థమైంది? సమస్యలు పట్టవు, ఇబ్బందులు పట్టవు, ఆకర్షణలు పట్టవు. పిచ్చోడు పోయినట్టు పోతా ఉంటాడు. ఎక్కడికి? అరణ్యపు అనుభవానికి. ఒకడు అరణ్యంలోనికి లాగబడుతున్నాడు అంటే సైతానికి తెలుసు, అమ్మా నాకు తలకొరి పెట్టేవాడు ఒకడు తయారవుతున్నాడని. అల్లాడిపోతుంటాడు వాడు. ఒకడు అరణ్యపు అనుభవానికి పోయి దేవుణ్ణి కలుసుకున్నాడంటే సైతాను గాడి పని అయిపోయినట్టే. ఎందుకు తెలుసా? ఒక డేంజర్ సరుకు తయారవుద్ది అక్కడ. మోషే అరణ్యంలోనే దేవుణ్ణి కలుసుకున్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యపు అనుభవంలోనే శక్తివంతుడయ్యాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహా అరణ్యమునకు పోయి అక్కడ గడిపి బాయ్ మీకు దండం పెడతా, ఒకసారి బైబిల్ తీసి చూడండి. అరణ్యంలో గడిపి బయటికి వచ్చినప్పుడు ఏ బలముతో వచ్చాడో రాశాడు. చూడ ఏ బలంతో వచ్చాడు. లోకాసు వార్త 4 చూడనా, ఏ బలంతో వచ్చాడు చూడు తొందరగా చూడు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. 14 అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఎక్కడి నుంచి? గలిలయకు వెళ్ళక మునుపు బాప్తిస్మం పొందిన తర్వాత యేసు ఎక్కడికి నడిపించబడ్డాడు? అరణ్యపు అనుభవానికి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏ బలంతో వచ్చాడు? బాగా శరీర బలంతో వచ్చాడా? ఆత్మబలం. ఆ ఆత్మబలంతో వచ్చి గలిలయకు వచ్చాడు. ఆ తర్వాత రాసింది ఆయన కీర్తి, ఆయనను గురించిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించింది. అది ఆయన మైకులు పెట్టి ప్రచారం చేసింది ఏం లేదు. కార్యాలు చేసి కూడా ఎవడికి చెప్పొద్దు అన్నాడు.
ఆయన మళ్ళీ హడావుడి చేసింది కూడా ఏం లేదు, కార్యాలు చేసి కూడా మౌనంగా ఉన్నాడు. ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది. ఎవరు చేశారా పని? దేవుని శక్తి, దేవుని ఆత్మ బలంతో నిండుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో కూటాలు పెట్టారు, అన్ని చోట్ల పెట్టారు, ఏడగోడ పెట్టారు, పోయాం, కాసేపు కూర్చున్నాం, వచ్చాం, పెట్టారు, తిన్నాం, చెప్పారు, విన్నాం, అయిపోయింది, బ్యాగు సర్దుకున్నాం, పొలోమని పోతున్నాం. అది కాదు. అసలు ఎందుకు వచ్చానో వీడికే? ఆచారంగానే వచ్చావా? వస్తే మంచిదని వచ్చావా? ఒట్టిగా వెళ్ళడానికి ఇల్లేదమ్మా, ఒట్టిగా వెళ్ళడానికి ఇల్లేదు తమ్ముడా. దేవుని శక్తిని పొందుకొని వెళ్ళాలి, దేవుని ఆత్మ బలాన్ని పొందుకుని. నేను చెప్తున్నాను, ఇంతమంది ఉన్నారేడా, ఒక్కడు లేచిన దేవునితో కలుసుకొని దేవుని చేత మండించబడేవాడు ఒక్కడు తయారైనా సైతానుకు చిచ్చు పెట్టినట్టే. నేను దేవునికి స్తోత్రం, ఒక్కడు మండించబడ్డా. కానీ నాకు తెలుసు ఒక్కడు కాదు, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కాదు, ఈ వేదిక మీద ఉన్నోళ్ళు కాదు, ఈ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కాదు, ఈ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు. మొత్తం మొండిసరికే, మొత్తం మొండిసరికే. దేవునికి స్తోత్రం, మొత్తం దేవుని రోషం కలిగిన సరికే. ఇది తిండి సరుకు కాదు, ఇది మొండి సరుకు, కసిగల్ల సరుకు, ఇది వెతుక్కునే సరుకు. దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, దేవుని సత్యవాక్కును, దేవుని జీవాన్ని వెతుక్కునే సరుకు. నాకు తెలుసు, నాకు తెలుసు. నీ ముందు దేవుడు ఉంచినటువంటి గోల్ అది, గురి అది. దేవుని శక్తితో నింపబడాలి, వెళ్ళి ఒక వెలుగు వెళ్ళగాలి క్రీస్తు కొరకు. అలా నిన్ను వెలిగించడానికి ముందు, అలా నిన్ను వెలిగించడానికి ముందు ఆ నీతి సూర్యుడు తన యొద్దకు నిన్ను ఆకర్షించుకుంటాడు. ఇదే గుర్తు. నేను అనుభవించి చెప్తున్నా, దేవుని కార్యాలు చూడక మునుపు నేను తరచూ ఆయన దగ్గరకు ఆకర్షించబడ్డాను. నేనే కాదు, భక్తులందరూ అలా ఆకర్షించబడ్డారు. నేను ఇందాక చెప్పాను గొప్ప సేవకులని, వాళ్ళు సహా అలా ఆకర్షించబడ్డారు. దేవునితో ఏకాంతానికి, లోకానికి దూరంగా, దేవునికి దగ్గరగా. తర్వాత వాళ్ళు ఎలా తయారయ్యారో తెలుసా? బలహీనులు, ఆ బలహీనతలన్నీ అధిగమించి బలవంతులయ్యారు. తమకు తామే చెప్పుకోవడం చేత కానీ వారు లోకానికి చెప్పి, చూడండి ఎంత ఉజ్జీవకర్తలయ్యారు. ఉజ్జీవం అనేది నువ్వు నేను మాటలతో పలికితే కాదు, దేవుని పరిశుద్ధాత్మ తీసుకొస్తే వస్తుంది ఆ ఉజ్జీవం. ఒక్కొక్కడిలో ఆయన పుట్టించాలా ఉజ్జీవం, ఒక్కొక్కడిలో ఆయన రగిలించాలా ఉజ్జీవం, ఒక్కొక్కడిలో ఆయన కల్పించాలా ఉజ్జీవం. అది తగిలినవాడు ఒక అగ్ని కెరటమై మండుతాడు. అది గ్రామమైన, ఊరైన, పట్టణమైన, పల్లెైన, ఆ దేవుని ఆత్మతో కలుసుకున్నవాడు ఒక్కడుంటే ఊరు సాక్ష్యం ఇచ్చి, దేవుని తెలుసా షోమ్రోనులో ప్రవక్తున్నాడు, షోమ్రోనులో ప్రవక్తున్నాడు, షోమ్రోనులో ఫలానా గ్రామంలో దైవ జనుడున్నాడు, ఫలానా ప్రాంతంలో దేవుని మనిషి ఒకడు ఉన్నాడు, ఫలానా దగ్గర ప్రవక్తిని, దైవ జనురాలు, దేవుని ఆత్మ కలిగిందో కానీ ఉంది. ఇప్పుడు ఏం అడగాలి అన్న? నేను కూడా తరచుగా అలా దేవుని పాదాల చెంతకి ఆకర్షింపబడుతున్నానన్నా, నాకు కూడా ఈ లోక సంబంధమైన పట్టట్లేదు, ఇరిటేషన్గా ఉంది. నాకు ఎందుకన్నా నన్ను ఎవరూ కదిలించకుండా నేను ఆయన, ఆయన నేను, ఆయన నేను, నేను ఆయన అన్నట్లు గడపాలనిపిస్తుందన్నా, కొంతకాలంగా నాకు ఇలాంటి ఆలోచనే కలుగుతుంది అన్నోళ్ళు చెయ్యొద్దండి. అలాంటి ఆలోచన నీ కలిగితే చెయ్యొద్దు సోదరా. కదిలించండి చేతులు. వీళ్ళందరు లైన్లో ఉన్నారు, వీళ్ళందరు లైన్లో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నారు లైన్లో. దేవుని ఆకర్షణ నీ మీదకు వస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ చేత రేపబడుతున్నావు. వెళ్ళు, దేవునితో గడుపు. ఈరోజు అవకాశం వచ్చింది, గడుపు. ఏమడుగుతావు? దేవుడు కదిలించిందాకా వదలొద్దు.